ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా అందరి నోట వినిపిస్తున్నటువంటి ఈ సాంకేతిక రంగం అనేటువంటిది తక్కువ సమయంలో విద్య, వైద్య, వ్యవసాయం, ఐటీ, పరిపాలన ప్రతి రంగాన్ని వేగంగా ఆక్రమించింది. తాజాగా రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కూడా ఈ ఏఐ సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మొట్టమొదటిసారి ఈ సేవలు వినియోగించుకోవడానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల కాలం భక్తుల తాకిడి బాగా పెరిగింది. రాజధాని నగరాన్ని ముఖద్వారంగా ఉన్నటువంటి మంగళగిరిలో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విఐపి మూమెంట్ ఒకవైపు, అదేవిధంగా సాధారణ భక్తులు, వీళ్ళందరికీ తక్కువ సమయంలో స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం అనేటువంటిది ఆలయ అధికారులకు కత్తి మీద సామలంటే అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అందరికీ స్వామివారి మెరుగైనటువంటి సేవలు కల్పించడానికి ఈ ఏఐ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు ఆలయ అధికారులు. ఎవరైనా సరే స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి వారు వారి యొక్క మాతృభాష తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ ఏదైనా సరే వారికి కావాల్సిన సమాచారం తెలుసుకోవడానికి గేటు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఎవరి సహాయం అవసరం లేకుండా, గైడ్ సహాయం లేకుండా స్వామివారి ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయి, ఆలయ టైమింగ్స్ ఏంటి, పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి కొండపైకి వెళ్ళడానికి రూట్ ఎలా ఉంటుంది, ఇట్లా సమస్తం ప్రత్యేకమైనటువంటి ఆర్జిత సేవలు ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఖర్చు, ఇలా సమస్త సమాచారం ఈ క్యూఆర్ కోడ్లో అందుబాటులో ఉంటుందంటున్నారు ఆలయ అధికారులు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మొట్టమొదటిసారి ఈ సేవలు ప్రవేశపెట్టడం పట్ల స్థానిక ప్రజానికమే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రముఖ దేవాలయాల్లో స్వామివారి దర్శనానికి కోసం వెళ్ళినప్పుడు మరి ముఖ్యంగా ఆ దేవాలయానికి సంబంధించిన కాటేజీ విషయంలో కావచ్చు, టికెట్లు, అదేవిధంగా స్వామివారి దర్శనానికి పట్టేటువంటి వెయిటింగ్ టైమింగ్స్ సంబంధించి మరి ముఖ్యంగా భాష తెలియనటువంటి వారు వచ్చినప్పుడు వారు పడేటువంటి ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఇక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే భవిష్యత్తులో వారి యొక్క కష్టాలను ఈ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అనేటువంటి తీరుస్తుందంటున్నారు ఆలయ అధికారులు.